ప్రోగ్రామ్ ఆఫ్ గాడ్ డిమాండ్స్ ఇట్. దేవునికి కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. మొట్టమొదటిగా సంఘం పట్ల దేవునికి ప్రణాళిక ఉంది. సంఘం అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో ప్రారంభమైంది. ఒకరోజు అంతమయ్యేటటువంటి ప్లాన్ ఉంది దేవునికి. ఇలాగే ఎప్పుడు తరతరాలు నా పిల్లల పాస్టర్లు, వాళ్ళ పిల్లల పాస్టర్లు, వాళ్ళ పిల్లల పాస్టర్లు, ఇలాగ ఎప్పటికీ పాస్టర్లు ఉండదు. దేవుడు ఒకరోజు ఫుల్ స్టాప్ పెడతాడు. ఈ సంఘానికే ఫుల్ స్టాప్ పెట్టి మొత్తం అందరినీ ఆయన మధ్యాకాశంలో తీసుకుని వెళ్ళి ఒక వివాహము జరగబోతుంది. నిత్యము యుగయుగాలు ఆ పెళ్లి కుమారుడైనటువంటి యేసయ్యతో సంఘం ఉండబోతుంది. సో ఆ ప్రణాళిక జరగాలి కాబట్టి పెళ్లి కుమారుడైన యేసయ్య రావాల్సిందే. మనము సంఘమునకు దేవుడు కలిగినటువంటి ప్రణాళికను జ్ఞాపకం చేసుకుంటే యేసయ్య రావాల్సిందే. రెండవదిగా ద ప్లాన్ ఫర్ ద నేషన్, జనముల పట్ల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశం. ఈ లోకంలో ఉన్నటువంటి జనములను, దేశాలను దేవుడు తీర్పు తీర్స్తాడు అని దేవుని వాక్యంలో ఉంది. కనుక జనములను, దేశములను ఆయన తీర్పు తీర్చాలి అని అంటే ఆయన 2వ రాకడలో రావాల్సిందే. అది ఇంకా జరగలేదు కాబట్టి ఆయన వస్తాడు అనేటువంటి గ్యారంటీ మనకుంది.